హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. తీయగా ఏదైనా తినాలనిపించినప్పుడు నూనె కానీ నెయ్యి కానీ వాడకుండా ఈజీగా అప్పటికప్పుడు అన్ని ఇంట్లో దొరికే పదార్థాలతోటి చేసుకునే ఒక హెల్దీ స్వీట్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దాం. అయితే ఈ స్వీట్ రెసిపీ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి. పెసరపప్పు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ వేపుకున్నట్లయితే పెసరపప్పు అనేది లోపల వరకు వేగి చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత పెసరపప్పు అనేది దోరగా వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకొని బియ్యం కూడా మరొక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు బియ్యం ఇంకా బాగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులో 2 ఇలాచీ కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టి ఈ పౌడర్ని పక్కనుంచుకోవాలి. పౌడర్ చాలా సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి, బరక్గా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు తురిమిన బెల్లం లేదా ఇలా చిన్న ముక్కలుగా ఉండే బెల్లాన్ని తీసుకోవాలి. ఇందులో పావు కప్పు వాటర్ తీసుకొని కలుపుకోవాలి. బెల్లం అంతా పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఉండలేమీ లేకుండా బెల్లమంతా పూర్తిగా కరిగే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఇందులో నలుకలు ఏమైనా ఉన్నట్లయితే వడకట్టి తీసుకోవాలి. ఇక్కడ పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరి ఇంకా మనం పొడి చేసి పెట్టుకున్న పెసరపప్పు ఇంకా బియ్యం మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పూర్తిగా దగ్గర పడే వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ నిదానంగా ఉడికించుకోవాలి. పచ్చి కొబ్బరి వేయగానే ఇందులోంచి వాటర్ వచ్చి కొంచెం లూజ్గా అవుతుంది. అదంతా పోయి బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదంతా చేయటానికి ఒక 7-8 నిమిషాల టైం పడుతుంది. ఇందులో వాడేటువంటి పచ్చి కొబ్బరి ఇంకా పెసరపప్పు బెల్లం అన్నీ చాలా హెల్దీ అండి. మెదడుకి బలాన్నిచ్చే పదార్థాల్లో కొబ్బరి ముఖ్యమైనది. పెసరపప్పు మంచి ప్రోటీన్ ఫుడ్ అవటమే కాకుండా శరీరానికి చలవ చేస్తుంది. ఇంకా బెల్లం రక్తహీనతని పోగొట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇన్ని మంచి గుణాలు కలిగిన ఈ స్వీట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి స్వీట్స్ ఇంట్లో తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలు పెద్దలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. నీరసం అలసటని దరిచేరనివ్వకుండా ఎంతో హెల్దీగా ఉంటారు. ఇలా బాగా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత మిశ్రమం అనేది బాగా దగ్గర పడి సాఫ్ట్గా అవుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ ఉడికించినట్లయితే ఇది గట్టిగా అయ్యి కొంచెం గట్టిగా ఉంటుంది తినేటప్పుడు. ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లో వేసుకొని ఇలా నీట్గా సర్దుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి డిమౌల్డ్ చేసుకొని చాక్తో ముక్కలుగా కట్ చేసుకుంటే మన హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెడీ అయిపోతుంది. అంతే అండి, ఈజీగా అన్ని ఇంట్లో దొరికే పదార్థాలతో ఒక హెల్దీ స్వీట్ రెడీ చేసుకోవచ్చు. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.